అందరు బాగున్నారు కదా? బాగుండాలి, జబర్దస్త్ ఉండాలి. నేను ఒక 3 విషయాలు చెప్దాం అనుకుంటున్నా అన్న, 3 టాపిక్స్ గురించి. ఒకటి ఏంటంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి, కోవిడ్ వ్యాక్సిన్ గురించి, అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి. ఈ 3 విషయాలు. నేనేం తోపు కాదన్నా, కానీ ఏదో మంచి విషయం చెప్దాం అనుకుంటున్నా. ఈ మధ్య చాలామంది నాకేం రాదు, నేను తోపు, నేను తురుం, నేను షేర్, కోవిడ్ ఏం రాదు నాకు అని అనుకుంటున్నాను. అలా ఏం లేదన్నా. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఫస్ట్ నేను ఇవన్నీ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు చెప్తున్నానో, ఏం చెప్పబోతున్నానో. ఏంటంటే కోవిడ్ అనేది ఒక రెస్పిరేటరీ డిసీజ్. మెడికల్ సిస్టమ్లా, మెడికల్ హిస్టరీలో కూడా రెస్పిరేటరీ డిసీజెస్కి అంటే ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధికి 100% వరకు 100% క్యూర్ లేదు. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది, నేను తోపులక్క తిరుగుతా, నాకేం రాదు అని అనుకోకండి. మనము ఇప్పుడు వచ్చే కోవిడ్ వ్యాక్సిన్స్ మెడికల్ సిస్టమ్ ఏమంటుందంటే ఓన్లీ 50% క్యూర్ చేయగలుగుతుంది, 100% క్యూర్ చేయదు. అర్థమవుతుందా? 100% ఆ 50%కి ఇంకో 50% యాడ్ అవుతూనే ఆ కోవిడ్ వైరస్ తోని మనం ఫైట్ చేయొచ్చు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరితోని మనం అందరం ఒక పని చేయొచ్చు. ఇప్పుడు 50% ఆఫ్ వ్యాక్సిన్ 50% వ్యాక్సిన్ హెల్ప్ చేస్తుంది కోవిడ్తో ఫైట్ చేయడానికి. ఇంకో 50% మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది? మన బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ మనం బిల్డ్ చేసుకోవాలి. బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ఎందుకు బిల్డ్ చేసుకోవాలి? దాని రీజన్ చెప్తా. కోవిడ్ అనేది ఫస్ట్ మన నోస్లో ఉంటుంది 2 days వరకు. దాని తర్వాతనే స్లోగా థ్రోట్కి, దాని తర్వాత లంగ్స్ తర్వాత అన్ని బాడీ యొక్క పార్ట్లలో చేరుతుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ కోవిడ్తో ఫైట్ చేయాలంటే ఇనిషియల్ ఫేసెస్లా ఆ 2 రోజులు ఉంటాయి కదా, అది ఎప్పుడు వస్తుందో ఎవరికి వస్తుందో తెలియదు. కోవిడ్ అయితే వచ్చేసింది, మన దగ్గర వరకు వచ్చింది, ఎవడు క్రియేట్ చేసిందో తెలియదు. అయితే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, కోవిడ్ని మనము స్టార్టింగ్ స్టేజ్లోనే చంపేయాలి. ఓకే, ఇది ఎట్లా అవుతుంది? చాలామంది అంటుంటారు మనం హాట్ వాటర్ తాగుదాం, అది క్యూర్ చేస్తుంటుంది అని. హాట్ వాటర్ ఒకటే కాదన్న, కోవిడ్ని చంపడానికి మనం ప్రికాషన్ తీసుకునేదంటే డైలీ స్టీమ్ తీసుకోవాలి. స్టీమ్ ఎందుకు కూడా చెప్తాను నేను. ఇనిషియల్ 40% మనం రెగ్యులర్గా సపోజ్ స్టీమ్ తీసుకున్నాం అనుకోనా, మన నోస్లో ఒక పారనైజల్ సైనస్ అని ఉంటుంది. ఆ సైనస్లో కోవిడ్ దాచుకొని ఉంటుంది. ఇప్పుడు మనం డైలీ స్టీమ్ తీసుకున్నాం అనుకోనా, కోవిడ్ 40% ఉన్నప్పుడు ఆ స్టీమ్తోని, ఆ వేడితోని డిసేబుల్ అయిపోతుంది, ఎక్కువ పనికిరాదు. ఇంకా అట్లా రెగ్యులర్గా మనం స్టీమ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 60% అప్పుడు కోవిడ్ వీక్ అయిపోతుంది వైరస్. మళ్ళా అదే మాదిరిగా మనం స్టీమ్ని తీసుకుంటా పోతుంటే ఒక 80% 70% డిగ్రీ సెంటిగ్రేడ్లో ఏమవుతుందంటే కోవిడ్ మొత్తానికి చచ్చిపోతుంది. అక్కడే మనం ఇనిషియల్ స్టేజెస్లోనే కోవిడ్ని చంపేసినాం అనుకో, మనకి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ మన మెడికల్ సిస్టము, WHO, మన డాక్టర్లు వీళ్ళందరూ ట్రై చేసి వ్యాక్సిన్ తెచ్చేసిండ్రు. మీకు కూడా తెలుసా స్టీమ్ ఎందుకు ఇంపార్టెంటో? పెద్ద మెడికల్ హాస్పిటల్స్లా చాలామంది డాక్టర్స్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్క 3 గంటలకి ఒకసారి స్టీమ్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకి తెలియదు కోవిడ్ ఎట్లా వస్తుందో. ఇప్పుడు వరకు ఎవరు కనిపెట్టలే. కోవిడ్లో స్ప్రెడ్ అవుతుంది చేతులతోని, దగ్గుతోని. ఇంకా ఆ డాక్టర్లు ఎందుకు తీసుకుంటారు? ఆ డాక్టర్లు కోవిడ్ పేషెంట్స్తో పనిచేస్తారు కాబట్టి, అంటే వాళ్ళని ట్రీట్ చేస్తుంటారు. వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా. సో దయచేసి నా విన్నపం ఏంటంటే అందరితోని, నేను తోప్, నేను తురుం, నేను షేర్, నా కోవిడ్ రాదు అనుకునే అన్నలకి అందరికీ ఏంటంటే, దయచేసి ఎప్పుడైతే మీరు బయటికి వెళ్తారో మాస్కులు పెట్టుకోండి. ఒక్కసారి మన ఇంట్లోని గుర్తు చేసుకోండి. ఎందుకంటే కోవిడ్ మీకు వచ్చిందంటే
ఇంట్లోకి కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఇంట్లోకి ఎఫెక్ట్ అవుతుంది, మీ దోస్తులకు ఎఫెక్ట్ అవుతుంది, మీ సోషల్ లైఫ్లో ఎవరైతే ఇంటరాక్ట్ అయినరో వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఇదేం పెద్ద విషయం కాదన్న, మనం ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఫైట్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఏంటంటే ఇప్పుడు కొంచెం కొంచెం సైడ్ ట్రాక్ అవుతున్నాం అందరం. అట్లా కాకుండా మనం కొంచెం దీన్ని మళ్ళీ గట్టిగా ప్రయత్నించి దీన్ని కంప్లీట్గా ఖతం చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇమ్యూనిటీ అంటున్నారు కదా, బాడీ యొక్క ఇమ్యూనిటీ అది ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, రైట్? అది ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు అంటే రెగ్యులర్గా ఫిట్నెస్కి ఇవ్వండి, పొద్దున్నే లెగ్వండి, మంచిగా వాక్ చేయండి, జాగింగ్ చేసేటోళ్ళు జాగింగ్ చేయండి, వాక్ చేసేటోళ్ళు వాక్ చేయండి, జిమ్ పోయేటోళ్ళు జిమ్ పోండి. కానీ ఎప్పుడైతే చేస్తారో సోషల్ డిస్టెన్సెస్ పాటించండి. ఇప్పుడు ఒకటి ఇంకో విషయం చెప్తానన్న, దీనికి రిలేటెడ్ పాయింట్ ఏంటంటే మనిషి డైలీ లైఫ్లో చాలా ప్రెషర్ తీసుకుంటాడు. ఒక 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 మనిషికి పైసల ప్రెషర్ ఉంటుంది, ఒక మనిషికి మెంటల్ ప్రెషర్ ఉంటుంది, ఒక మనిషికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్రెషర్ ఉంటుంది. ఈ ప్రెషర్తో ఏమవుతుందంటే ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది కదా మనిషిలా, అది డౌన్ గ్రేడ్ అయిపోతుంది. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఆ ప్రెషర్తో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయాలంటే మంచి మల్టీవిటమిన్ ఫుడ్ తీసుకోవాలి, అంటే పౌష్టిక ఆహారం తీసుకోవాలి. ఈ పౌష్టిక ఆహారం దేనిలో ఉంటుంది, నేను చిన్న శాంపుల్ చెప్తా, అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఏంటంటే క్యారెట్ తినాలి, ముల్లంగి తినాలి, క్యాప్సికమ్ తినాలి, అట్టిపండు తినాలి, పాలకూర తినాలి. దీంతో పాటు ఏం చేయాలంటే మనము హాట్ డ్రింక్స్ తాగుతాం, అంటే చాలామంది చెప్తుండ్రు కషాయాలు తాగాలి. అట్లాంటి కషాయాలలో కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ వేసుకోవాలి. ఏందవి? తులసాకులు, మిరియాలు, చెక్క లవంగాలు. దీంతో పాటు అన్నంలో ఎక్కువ గార్లిక్, అల్లం అవి కూడా ఎక్కువ మొదలు వేస్తే అదేంటంటే మల్టీవిటమిన్ ఎక్కడైతే మనకు డిఫిషియన్సీ ఉందో బాడీలో ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాం అనుకో బ్యాలెన్స్ చేస్తుంటుంది. అప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మల్టీవిటమిన్ తీసుకోవచ్చు. ఈ ప్రకారంగా ఏమవుతుందంటే ఎప్పుడైతే కోవిడ్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ వల్ల, ఈ స్టీమ్ వల్ల మనం దాన్ని ఫైట్ చేసి నిర్మూలించవచ్చు, ఖతం చేసేసి మొత్తానికి. అన్న నేనేం తోపు కాదు, నాకు ఈ విషయాలు కొన్ని నాకు తెలిసిన వాళ్ళు చెప్పిండ్రు, ఇది మంచి విషయం అని అనుకుంటున్నా, నేను చెప్దాం అనుకుంటున్నా. సో దయచేసి ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మాస్కులు వాడండి, హాట్ డ్రింక్స్ తాగండి, ఇంకా ఇమ్యూనిటీ బిల్డ్ చేయండి. అర్థమైందా? మెయిన్ థింగ్ హాట్ వాటర్తోని స్టీమ్ తీసుకోండి. ఎవరైతే బయటికి పోతుంటారో, రెగ్యులర్గా బయటికి పోతుంటారు కదా, వాళ్ళు 2 టైంలు తీసుకోండి స్టీమ్. ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు 1 టైం తీసుకోండి. చాలా మటుకు ఇప్పుడు అందరు హెల్త్ కాన్షియస్ అయిపోయారన్న. రేపు నాకు రావచ్చు, రేపు ఎవరికైనా రావచ్చు కోవిడ్ అనేది. కానీ నేను నీకు ఎందుకు చెప్తున్నా అంటే మనం ఫైట్ చేయాలి, ఈ కోవిడ్ని ఖతం చేయాలి. ఆల్రెడీ గవర్నమెంట్ ట్రై చేసింది, మెడికల్ సిస్టమ్స్ ట్రై చేసినాయి, WHO ట్రై చేసింది, వ్యాక్సిన్ వచ్చేసింది. మనం షేర్ లెక్కనే ఉండాలి, మనం తోపు లెక్కనే ఉండాలి, కానీ మన బాడీని బిల్డ్ చేయాలి. అర్థమవుతుందా? బిల్డ్ యువర్ బాడీ, లెట్స్ ఫైట్ టుగెదర్. బిల్డ్ యువర్ ఇమ్యూనిటీ సిస్టమ్ and fight for yourself and fight for your family. Jai Hind. Bye. Sorry అన్న, ఏమైనా తప్పుగా మాట్లాడితే.